గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. మనం తెలుసుకోవాలండి. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు తన బిడ్డలను. ఈరోజు మనం రక్షించబడ్డామంటే మనల్ని ఏర్పరచుకున్నాడని అర్థము. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ దావీదు మొరపెట్టినప్పుడు తన యొక్క ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసంతో అంటున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు మన యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తాడండి. కాబట్టి మనము దేవుని వాక్య ప్రకారం మనం దీవిద్దామండి. ప్రతిరోజు ఈ కీర్తనల ధ్యానాంశాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం.